எலிஃபண்ட் உண்டு. எலிஃபண்ட் உண்டு. ரொம்ப பில்டப் கொடுக்குற தெரியுதா? பில்டப் டைகர் வர்றாங்க பில்டப். டைகர் வந்து கார் டோர் ஓபன் பண்ணிட்டு என்ன ஒண்ணு எடுத்துட்டு போ. నా వీడికి పోరేవా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో చాలామంది ట్రావెల్ వ్లాగ్స్ షూట్ చేయండి అని చెప్పి అడిగారనమాట. సో అందుకని చెప్పి ఈరోజు ఒక ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాను. ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో నాతో పాటు మీరు కూడా రండి, చూద్దురు. సో వచ్చే ముందు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ అయితే కోటూరు. ఇక్కడ వచ్చి ఎలిఫెంట్స్ చాలా ఉంటాయి. ఈ నేమ్ వచ్చి ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటారనమాట. ఏదైనా ఎలిఫెంట్స్ బాగాలేంది కానీ, ఏదైనా దెబ్బలు తగిలింది కానీ, సో అవన్నీ ఇక్కడ తీసుకొని వచ్చి మంచిగా చూసుకుంటూ ఉంటారు. చిన్న ఎలిఫెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇది ఒక టూరిస్ట్ ప్లేసే. సో దానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ஸ்ட்ரைட் ரோட் தான். இங்க லெஃப்ட் இல்ல స్ట్రైట్ దా కాటుదా. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపల వెళ్ళాలి. ఇంకొక 2 to 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. బట్ బ్యాడ్ లక్ ఏమంటే మనం వెళ్ళట్లేదు ఈ రోడ్లో. సో ఈ ప్లేస్కే వెళ్ళట్లేదు. ఎందుకంటే వెయిట్ చేయండి, చెప్తా. ఏదో ఎలిఫెంట్ ఉంటుందని చెప్పి ఏమో చెప్పి కోటూరు చాలా ఎలిఫెంట్స్ ఉంటుందని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా మార్నింగే రెడీ అయ్యేసి స్టార్ట్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఇంట్లో. ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే నేను తెగ ఎక్సైట్మెంట్తో ఓకే అని చెప్పి మంచిగా రెడీ అయ్యాను అనమాట. ఓకే, మంచి వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అది ఎలిఫెంట్స్ అంతా ఉన్నాయి కదా అనేసి చూస్తే ఇక్కడ వచ్చినాక అది క్లోజ్లో ఉంది. అడిగి వెళ్తుంటే ఇంకా 2 months అవుతుందంట అది ఓపెన్ చేయడానికి. ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. సో అందుకని మనం ఆ ప్లేస్కి వెళ్ళలేకపోతున్నాం. సో ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ చాలా దగ్గరలో ఉంది. అది వచ్చి నెయ్యార్ డ్యామ్ అనమాట. సో అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్. సో ఇప్పుడు దానికి వెళ్తున్నాం మనం. రండి చూద్దాం. వచ్చేటప్పుడు కూడా ఆన్ ది వేలో ఫారెస్ట్ చూపించి మా హస్బెండ్ ఇక్కడ టైగర్ వస్తుంది, ఇది పెద్ద ఫారెస్ట్ అని చెప్పి ఏమేమో చెప్తా అన్నారు. బట్ అంత సీన్లో ఏమీ లేదు. బిల్డప్ వాళ్ళూరు కదా, ఆ మాత్రం బిల్డప్ లేకపోతే ఎలా? ரொம்ப బిల్డప్ கொடுக்குற தெரியுதா? బిల్డప్ டைகர் வர்றாங்க బిల్డప్. டைகர் வந்து கார் டோர் ஓபன் பண்ணிட்டு என்ன ஒண்ணு எடுத்துட்டு போ. నా வீட்டுக்கு போறேவா. நம்ம அப்படி போயிட்டு இருக்கலாம். அந்த பஸ்க்கு வரணும் இல்ல, அது அந்த பஸ் வருது. சொல்லு பியர் ஒன்றும் இல்லைன்ட்டு பார்க்குறேன். ఈ చిన్న రోడ్లో ఇన్ని బస్సులు, ఇన్ని కార్లు వస్తే ఇలాగే ఉంటుంది మరి. ఇక్కడ ఏం లేనట్టుంది. బట్ వాళ్ళు క్లీన్ அவங்க க்ளீன் பண்றாங்க. மேபி இருக்குது பாரு. இது அதுதான் அவங்களுக்கு தண்ணி குடிக்கிறதுக்கு தான் நினைக்கிறேன். அந்த டியர். எலிஃபென்ட் உண்டு. எலிஃபென்ட் உண்டு. ஐயோ, இறங்கலாமா? ப்ளீஸ் 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 ப்ளீஸ். సో ఎలిఫెంట్స్ చూడలేదు అని డిసప్పాయింట్మెంట్తో ఉన్నాను. నాకు ఎలిఫెంట్స్ కనిపించాయి అనమాట ఈ రూట్లో. చెప్పాను కదా, కోటూరు నుంచి నెయ్యార్ డ్యామ్కి వెళ్తున్న రూట్లో నాకైతే ఎలిఫెంట్స్ కనిపించాయి. చూడగానే చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను. అంటే కొంచెం భయం కూడా ఉందిలే. సో 2 ఉన్నాయన్నమాట. ఇది పెద్దది, అక్కడ వెనకాల ఇంకొకటి ఉంది, అది చిన్నది అన్నమాట. సో క్యూట్గా ఉంది. ఇది వచ్చి దానికి ఫుడ్డే ఇది. సో ఇది దాని ఫుడ్ అదే ఎత్తుకొని లోపలికి వెళ్తా ఉందన్నమాట. సో నేనైతే
దేవుడు ఉన్నాడు అబ్బా, అక్కడ చూడలేకపోయినా ఇక్కడ చూసాంలే అని చెప్పి ఆ హ్యాపీనెస్ వచ్చేసింది నాకు. అది చూడగానే అసలు చాలా ఇష్టం నాకైతే ఎలిఫెంట్స్. మీకు ఇంత ఇష్టమా ఎలిఫెంట్స్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇలా చూసారా ఈ కేరళ ట్రిప్లో కానీ, మీరు ఎప్పుడైనా కేరళకి విజిట్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇలా చూసారా ఎలిఫెంట్స్ అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, సడన్గా అనుకోకుండా ఎలిఫెంట్ ఏదైనా కనిపిస్తే కొంచెం భయము ఉంటుంది, బట్ ఎక్సైట్మెంట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, హ్యాపీనెస్. సో ఇదైతే అక్కడ ఉన్నారు కదా రెడ్ టీషర్ట్ వేసుకొని, సో ఆయన చెప్పినట్టు అలాగే చేస్తూ ఎత్తుకోబోతుంది. ఇది నాకైతే భలే అనిపించింది, అసలు చాలా బాగుంది. అది అక్కడ చిన్నది ఉంది, అది కూడా క్యూట్గా ఉంది. సో హ్యాపీ, ఓకే అది చూడలేకపోయినా ఇది చూసానని చెప్పి కొంచెం సాటిస్ఫైడ్ అయ్యేసి ఇంకా నెయ్యార్ డ్యామ్కి వెళ్తున్నాం. ఫ్రంట్ பார்க்காம போயிருக்கு இங்க காணிச்சு. வாவ் சூப்பரா இருக்கு வியூ. అండ్ నెయ్యార్ డ్యామ్కి వెళ్ళే రూట్ అయితే అసలు చూసారా ఎన్ని మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఎవరైనా ఈ రూట్లోకి వస్తే మంచిగా ఫొటోస్ తీసుకొని మంచిగా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. బట్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మా మొబైల్లో ఛార్జింగ్ లేదు, చూసారు కదా వీడియోలో. సో మా హస్బెండ్ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయింది, ఇంకా నా దాంట్లో కొంచెమే ఉంది. సో అందుకని ఇంకా ఫొటోస్కి అలా టైం స్పెండ్ చేయకుండా ఇంకా త్వరగా రీచ్ అయ్యాం, రూట్ మిస్ అయితే కష్టం అని చెప్పి ఇంకా రీచ్ అయ్యేసి ఇదే అన్నమాట నెయ్యార్ డ్యామ్. రీచ్ అయిపోయాము, ఇంకా నడుచుకొని వెళ్తున్నాము ఆ డ్యామ్ దగ్గరికి. సో ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు లేదు కానీ బట్ పార్కింగ్ ఫీజు ఉంది. సో అది పే చేసి ఇంకా లోపలికి ఇలా వచ్చాము. கிட்டவும் போக முடியுமா? என்ன ரே, ஒரு செக்யூரிட்டி இல்லை, எதுவும் இல்லை. யாராச்சும் போய் செத்துட்டாங்கன்னா லைக் சூசைட் பண்ணிக்கிட்டாங்கன்னா மேபி என்ன வந்தாங்கன்னா அப்போ என்ன பண்ணும்? அப்புறம் செக்யூரிட்டி இல்லை, அங்கே இது ரிஸ்ட்ரிக்ஷன் எதுவும் இல்லை. యాక్చువల్లీ ఈరోజు టైం కొంచెం బ్యాడ్ అనుకుంటా. సో కోటూరుకి వెళ్దాం అనుకుంటే అక్కడ అవ్వలేదు. అండ్ ఇది వచ్చి రాంగ్ టైంలో విజిట్ చేసాము. లైక్ ఇది ఈవినింగ్ వచ్చి చూస్తే బాగుండేదేమో. మేమైతే మార్నింగ్ ఈ ఎండకి వచ్చి మా హాస్టల్ చూసారా అంబ్రెల్లా పెట్టుకొనేసి అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. నేను సరిగా కూడా చూడలేకపోతున్నాను, లైక్ చిరాకు వేస్తుంది అనమాట. సో మా హస్బెండ్తో అదే చెప్తున్నాను, ఈ డ్యామ్ ఏం బాగాలేదు పో అని చెప్పేసి. సో బట్ ఈవినింగ్ వస్తే మంచి బోటింగ్ అవంతా కూడా ఉంది అంట. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నాకు తెలిసి. ఇది బాగుంది కదా, నాకు ఇది డైరెక్ట్గా చూడాలని చెప్పి ఇష్టం. ఎప్పటికవుతుందో చూద్దాం. ఆ ఎలిఫెంట్ చూసి రియల్ ఎలిఫెంట్ అని అనుకున్నాను. సో చెప్పాను కదా ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. ఈవినింగ్ వస్తే కొంచెం బోటింగ్ చేసినా బాగుంటుంది. ఈ ఎండకి ఎవడు పోయి బోటింగ్ చేస్తారు కదా. సో ఇదన్నమాట కోటూరు టు నెయ్యార్ డ్యామ్. ఇలా అయింది, అనుకున్నది ఒకటంటే అయ్యింది ఇంకొకటి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.